హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంకో కలర్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇదేంటి అంటే శనగపిండి ఎగ్స్తో చేసిన ప్యాన్ కేక్. ఇది చాలా హెల్దీ అండ్ వెరీ న్యూట్రిషియస్ ఆల్సో. అందుకనే మీకు కూడా షేర్ చేద్దామని ఈ రెసిపీని షూట్ చేసి మీకు చూపిస్తున్నానండి. సో బై ద వే, ఈ రెసిపీలో ఉన్న ఇంపార్టెన్స్, దాని న్యూట్రిటివ్ వాల్యూస్ అంతా తెలుసుకుంటూ మనం రెసిపీ గురించి తెలుసుకుందాము. ఈవినింగ్ డిన్నర్గా చేస్తున్నాను ఇది. దీనికి నేను ఒక 1.5 కప్పు బేసిన్ ఫ్లవర్ తీసుకొని దాన్ని ఇట్లా కొంచెం ఏదన్నా నలకలు కానీ ఏదన్నా డెడ్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయేమోనని సీవ్ చేస్తున్నానండి. మనం మంచిగా అలాగా సీవ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో ఒక 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుదామని. ఈ బేసిన్ అంటారు దీన్ని, శనగపిండి అంటారు దీన్ని, మనం చిక్పీ ఫ్లవర్ అంటారు. నేనైతే బెంగాల్ గ్రామ్ ఫ్లవర్ అంటాను, బీజీ ఫ్లవర్. సో దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసాను, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ వేసాను. ఆ తర్వాత నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. మీరు ఒట్టి అల్లం వేసుకున్నా సరిపోతుంది, గార్లిక్ అవసరం లేదనుకుంటే. ఆ తర్వాత 2 ఆనియన్స్, ఒక 4 to 5 చిల్లీస్ అలా కట్ చేసుకొని థిన్ స్లైసెస్గా కట్ చేసి వేసాను. ఒక 1/2 కప్ సిలాంత్రో కూడా వేసానండి. సో మీరు క్యారెట్ తురుము అలాంటివి అన్నీ వేసుకోవచ్చు, బట్ ఇంతవరకు చాలే అని ఇంతవరకు వేసానండి. నేను ఈ వెజిటబుల్స్ వరకు సరిపోతుందని చెప్పి. సో దీంట్లో నేను ఒక 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి అది కూడా వేస్తున్నాను. ఈ శనగపిండి యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికీ తెలిసిన విషయమే, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, మంచి ప్రోటీన్ దొరుకుతుంది, మంచి ఫైబర్ దొరుకుతుంది. అండ్ దానికి తోడు ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 కలిపి తీసుకున్నారనుకోండి, ఎగ్ శనగపిండి, మీ శనగపిండి కూడా ఎక్కువ వెళ్ళదు క్వాంటిటీ, ఎగ్ ఉంటుంది. ఎగ్ ఆల్సో మంచి న్యూట్రిషియస్ కాబట్టి. ఇప్పుడు నేను టొమాటో జ్యూస్ వేసానండి. టొమాటోస్ని ఒక 2 టొమాటోస్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఆ టొమాటో జ్యూస్ వేసి దానిలోనే కొంచెం ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ పోసి బాగా అంతా షేక్ చేసేసుకొని ఏం ట్రేసెస్ లేకుండా కంప్లీట్ జ్యూస్ అంతా తీసుకొని దాంట్లో పోసాను. ఆ తర్వాత మన ఎగ్ మిక్స్చర్ కూడా పోసి దీన్ని మొత్తం కలుపుకోవటమేనండి. దీంట్లో బేసికల్గా ఇంకేం వాటర్ అవసరం లేదు, ఇంతవరకు సరిపోతుంది వాటర్. 1.5 కప్కి దీస్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ అనమాట. సో మీరు ఒకవేళ ఇంకొంచెం పల్చగా కావాలంటే అప్పుడు మీరు యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం థిక్ ప్యాన్ కేక్స్ అని చెప్పాను కదా, అందుకోసం ఇది దోశలాగా చేయట్లేదు కాబట్టి అందుకని నేను ఇంకా వేయట్లేదు వాటర్. బై ద వే, మన చిక్పీ ఫ్లవర్ ఆర్ బీజీ ఫ్లవర్ బెనిఫిట్స్ ఏంటి అంటే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో మనం ఇట్లా ఎగ్ కూడా వేసుకొని చేసుకుంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్. మనం అప్పుడు శనగపిండిని కొంచెం తక్కువే తీసుకుంటాం కాబట్టి మనకి ఎగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి వెయిట్ లాస్కి పర్ఫెక్ట్గా సరిపోతున్న డైట్ అనమాట ఇది. ఒక వన్ ప్యాన్ కేక్ తింటేనే ఫిల్లింగ్గా అనిపిస్తుంది, కంప్లీట్ ప్రోటీన్ వచ్చేస్తుంది. ఆ రోజు మనకు కావాల్సిన మ్యాక్రోస్, డైట్కి సంబంధించినవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆ పూటకి. సో నేను ఇది నెయ్యితో వేస్తున్నాను, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఇస్ మోర్ హెల్దీ యాజ్ వెల్. ఇంకా సో ఇట్లా చేసుకోవటమేనండి. ఆ తర్వాత శనగపిండి అనీమియా ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అనీమియా ఇస్ నథింగ్ బట్ ఐరన్ డెఫిషియన్సీ కాబట్టి అందుకోసం. అండ్ అట్టు మీకు శనగపిండిని బ్యూటీ వైజ్గా కూడా వాడతారు, యాక్నీ రిమూవల్కి, ఆయిల్ కంట్రోల్కి, ఇన్స్టెంట్ గ్లోకి, ట్యాన్ రిమూవల్కి అన్నీ కూడా వాడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో బట్ ఇంకా తెలిసింది ఏంటి అంటే, మనం ఈ శనగపిండి తినటం వల్ల మనకి బోన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయండి. సో అందుకని ఇది మంచిది. అదొకటే కాదు, దీనిలో మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఉండటం వల్ల మన బ్రెయిన్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. దీంట్లో మెయిన్లీ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి బి వైటమిన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది అన్నమాట. బేసిక్గా ఇలాంటివన్నీ మనం ఎంత వరకు ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో అనేది ఆలోచించుకొని అస్సలు అవాయిడ్ చేయకుండా ఇంక్లూడ్ చేసుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ ఇది గ్లూటిన్ ఫ్రీ. కొంతమంది గ్లూటిన్కి టాలరెన్స్ ఉండదు, అలాంటి వాళ్ళు కూడా ఈ శనగపిండిని గ్లూటిన్ ఫ్రీ కాబట్టి వాడుకోవచ్చు. కంపారిటివ్లీ ఏంటి అంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట దీనికి ఇది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటేనండి, ఈ శనగపిండిని అప్పుడప్పుడు మనం తినటం వల్ల ఇది హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది. సో
సో ఇట్లా అయిపోయినాయండి, మనం ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. అట్లా నెయ్యి వేసుకొని 2 వైపులు కాల్చుకొని తీసేయటమేను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ నేను కొంచెం హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ కమెంట్స్ని ఫీడ్బ్యాక్లో ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను లాస్ట్లో యాడ్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.